విశాఖ డైరీ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆవు పాలు, గేదె పాలకు కనీసం ధర ఇవ్వడం లేదని ఆందోళన చేపట్టారు. పాడి రైతులు పట్టించుకోకపోవడంతో విశాఖ డైరీ ఎదుట మహాధర్నా చేపట్టారు. ఇక ధర్నాలో డైరీలోకి చొచ్చుకు వెళ్లేందుకు నిరసనకారులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర తోపులాట అక్కడ చోటు చేసుకుంది. ముఖ్యంగా దీన్ని కంపెనీ యాక్ట్ కింద మార్చి రైతులకు నష్టం చేస్తున్నారు. ఈరోజు దేశంలో 140 కోట్ల మంది ప్రజానీకానికి అన్నం పెట్టేది రైతు. ఆ రైతు పంటకి గిట్టుబాటు ధర ఇవ్వకుండా ప్రభుత్వాలు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న వాళ్ళు రైతును ఆదుకోవట్లేదు. రైతే రాజున మాటలు చెప్తారు తప్ప ఆచరణలో ఎక్కడ రైతుకి న్యాయం చేసిన పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో పాలు ధర అక్టోబర్ 16వ తేదీన 3 రూపాయలు తగ్గించారు లీటర్కి. ఆవు పాలు ధర ఈ యాజమాన్యమే ప్రోత్సహించింది. మీరు గేదెలు కాదు ఆవుల్ని కొనండి, హర్యానా నుండి తెప్పించండి, మేము లోన్లు ఇస్తాం అని చెప్పేసి బలవంతంగా ఆవులు కొనిపించి ఈరోజు ఆవు పాలు పోస్తూ ఉంటే ఆవు పాల ధర తగ్గించడం దుర్మార్గం. సుమారు 2 నెలలు అయింది. 10వ నెల 29వ తారీఖు ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తూ ఆ రోజు మేనేజ్మెంట్కి మెమరాండం ఇచ్చే టైంలోన చెప్పాం. మేనేజ్మెంట్ ఏదైతే పాల ధర ఉందో మా బాడీలో చర్చించి వచ్చే బిల్లులో పెంచిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు దాకా విశాఖ డైరీ నిమ్మక నీరెత్తుతూ ఎక్కడా మాట్లాడడం లేదు. మరి పశుగ్రాసం ఖర్చుతో కూడుకున్నది అయిపోయింది. అలాంటి సందర్భంలో ఈరోజు వ్యవసాయంలో ఏ పంట గిట్టుబాటు కాలేదు. అన్ని పంటలు కూడా ఈరోజు ఏ పంట ఏదైనా నష్టం వస్తుంది. ఈరోజు సగం భూముల్ని రైతులు పశుగ్రాసం కింద మార్చేశారు. ఈరోజు రైతాంగం పెద్ద ఎత్తున పాడి మీద ఆధారపడి ఉన్నారు. ఈరోజు వాటర్ బాటిల్ అమ్ముతుంది 20 రూపాయల నుంచి 25 రూపాయలు. ఇలాంటి సందర్భంలో మరి ఆవు పాల ధర అర్థంతరంగా మరి 29 రూపాయలు తగ్గించి